జరగబోయే ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్కి చేరుకున్న ఏ జోన్కి చెందిన ముద్దుకృష్ణ డెఫినెట్గా విన్ అవుతాం. ఈ జోన్కి చెందిన న్యూ సిటీ కాలేజీలు పోటీ పడబోతున్నాయి. ఈ రెండు జట్లకి మా కాలేజ్ తరఫున మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు, ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్. ఒక్కటే టెన్షన్ నాకు. దానికి నుంచోవడం ఎందుకు? కూర్చో. కూర్చొని ఉన్నాను. నుంచో. అయ్యో బాబోయ్, నీకే హంతో బచ్చిన అన్నయ్య కొడుకునే సెలెక్ట్ చేయాలి. మీరేం సార్ థర్డ్ డబ్బా సొన్న సార్ తయారయ్యారు? ఇది స్పోర్ట్స్ రేసరా. 1973లో నేను స్టేట్ ప్లేయర్. అప్పటి నుంచి ఉతకలేదు స్మెల్ వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మీరే గుంపు బాబు? మేమంతా బబ్లు ఫ్రెండ్స్. సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం. ఆ కంచం సార్ చూపిస్తారా? ఎందుకు? ఆ కంచం లోపల కూర్చొని తిన్నారా బయట కూర్చొని తిన్నారా అని. నైస్ జోక్. బెదరా నీ ఫిగర్ నా తొడమే చేసింది చూసుకో. నువ్వు ఎప్పుడైనా ఊరెళ్తే చెప్పా? సార్ లైఫ్ లో ఫస్ట్ టైం సార్. చెప్పి నవ్వు. మహాలక్ష్మి పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు, ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు, క్లాస్ రూమ్ లో కుదరదు, ఇంకెక్కడ మాట్లాడతావు, ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్ లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. ఏంటమ్మా బన్నీ? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. సరే డ్రైవర్ వ్యాన్ ఆపు. అక్కడేదో న్యూస్ దొరికేలా ఉంది. ఎంత పని చేసావు అన్నయ్య? ఏం చేయమంటావు బాబాయ్? వదిలిపోయిన తర్వాత ఆ లోటు లేకుంటానని పెంచాడు మా అన్నయ్య. జ్యోతి లైన్ లోకి రా. ఆల్రెడీ నన్ను క్రియేటివ్ డైరెక్టర్ లైన్ లో పెట్టాడే. ఏయ్, నేను అంది ఆన్లైన్ కాదే, ఆన్లైన్. ఇక్కడేదో బ్రేకింగ్ న్యూస్ దొరికేలా ఉంది. ఏమైంది? ఎవరైనా లేచిపోయారా? టవర్ ఎక్కారా? ట్యాంకర్ ఎక్కారా? లోపలికి వెళ్తే గానీ పూర్తి సమాచారం తెలీదు. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పుకోండి, మీరు కొంచెం తప్పుకోండి. కమన్ రాజు. ఏమైందమ్మా? సత్యబాబు గారు పోయారు. ఏమైంది సార్? కేఎస్ గారు వస్తున్నారు. రండి సార్, రండి. రాజు కమాన్. రాజు కెమెరా ఆన్ చేయి త్వరగా. ఆల్రెడీ రన్నింగ్. సార్ మీరేం చేస్తుంటారు? నువ్వు అనలే గానీ ఏమైనా చేస్తాను. సార్ మీరు ఆన్లైన్ లో ఉన్నారు సార్. నేను ఆన్లైన్లోనే ఉన్నాను. లైన్ అంటే అది కాదు, TV6 లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ కేఎస్ అంటున్నారు, అది మీ బిరుదా? కేఎస్ అంటే కాశీపట్నం సర్పంచ్, అందంగా ఉంటదని కట్ చేసుకున్నా. సత్యబాబు గురించి మీ అభిప్రాయం? ఆయన ఎలా పోయారు? తెలీదు, ఆయన అడిగి చెప్తాను. నాతో నువ్వు లైన్ లో ఉంటావు కదా. జ్యోతి, ఇక్కడ సత్యబాబు ఎలా పోయారో ఇది హత్యో ఆత్మహత్యో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది హత్య అయితే HSPACE-NAME 003కి SMS చేయండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే AH-NAME 005కి SMS చేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూపించే మీ TV6 నిజాలు పక్కన పెడితే. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి భామ. SMS పంపిస్తే మనకేం వస్తుందిరా? సెల్ ఫోన్ కంపెనీకి, టీవీ కంపెనీకి సగం లెక్క వస్తుంది, మనకేమో 6 రూపాయలు బొక్క వస్తుంది. ఇదో బిజినెస్ రా వాళ్ళకే. ఎర్ర రాంబాబు, ఏం జరిగిందిరా? రైలు లాస్ వచ్చిందని రైలే పోయినాయి అనుకున్నాను. ఈడ అన్నయ్య కూడా. ఒరే రాంబాబు, నువ్వెందుకు ఎక్కువ పెడతావు? నువ్వు ఏడకు ఊరుకో.
అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ నేను కట్టించే మరుగుదొడ్లకి అన్నయ్య పేరే పెడతాను. ఈ ముక్క టీవీలో చెప్పితే బాగుండేది కదండి. ఆ యాంకర్ చూసాక మాట రాలేదు. మాట రాకపోయినా మనిషి వచ్చేస్తున్నాడు అండి. ఎలా వస్తాడు రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు పోయారు? మీరే. నేనా? ఎవరన్నారు? మీ తమ్ముడు చెప్పాడు ఇడు అన్నాడు. మీ మొహాలు మండ. నేను బ్రతుకుండగానే చంపేస్తారా? వెళ్ళండి వెళ్ళండి. అది కదనే, మన ఊళ్ళో రైలు వ్యాపారం చేసిన వాళ్ళందరూ లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు కదా, నువ్వు కూడా చేసుకున్నావు అనుకున్నాను. లాస్ వస్తే చచ్చిపోతానా? క్రిందటి సంవత్సరం చేపల చెరువులో లాభం వచ్చింది, ఈసారి పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఇది ఎలా జరిగింది? పని పాట లేదా? ఘోరమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మైకట్టుకు వచ్చేయడమే. నిజానిజాలతో పని లేదు. టీవీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి న్యూస్ ఏమి దొరక్క ప్రతడ్డమైన చెత్త చూపించేయడమే. వెళ్ళవమ్మా గాడిద. తాతాజీ, నీ దగ్గర లెక్క ఎంత ఉంది? 10,000 ఉంది. 10 రూపాయలు వడ్డీ ఇస్తాను. అలాగే 11 అయితే ఓకే. తీసుకో. ఇక 1000 తీసుకోనండి, మిగతా 9,000. అలాగే. చివరికి మిగిలిదా వడ్డీయలే. యాంకర్ గారు బాబు, నువ్వు కొంచెం వెళ్తావా? మీతో కొంచెం పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి. దానే మే కానే వాళ్ళకు నామ్ లిఖతే హై హమ్ ఆప్కా కౌన్ అన్నారు కదండి. అదే ప్రతి వడ్ల గంజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది కదండి. అలాగే నా దగ్గర నీ 10,000 మీద కుబేరుడు మీ పేరు రాశాడు. నా పేరు ఎందుకుంటుందండి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ ఉంటుంది కదా. నాకు మాత్రం మీ పేరే కనపడుతుంది. నాకు మాత్రం తాతాజీ పేరు కనపడుతుంది. నువ్వు నోరు మూసుకోరయ్యావు. మీరు యాంకర్గా టీవీలో కనిపించిన దగ్గర నుంచి మా అమ్మిచ్చిన పావళ, నాన్నిచ్చిన ₹1, అమ్మిచ్చిన రూపాయి, నా కష్టార్జితం డిబ్బీలో వేసి పెంచితే అవి ఎంత అయినాయి, నేనెంత అయ్యాను. మీరేం చెప్తున్నారో నాకే అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎన్ని లాంగ్వేజ్లో చెప్పినా అదే భావం, రకరకాల స్వీట్ వాయిస్లతో తెలుగు వచ్చిన యాంకర్ లాగా ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్తారే. నా విషయం అర్థం కాలేదా మీకు? నా కవరేజ్ ఉందని నేను వెళ్తాను. అలా కవర్ చేయదు. నేను మీకోసం, మీరు నా కోసం. ఈ డబ్బు మీకోసం. మీరు నో అన్నా కానీ ఈ డబ్బు మీకే. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బు మీకే. సాయంకాలం గెస్ట్ హౌస్ వస్తాను. పడిపోయింది. చీర కట్టుకు రెడీగా ఉండండి. అది మూలా లేదు, నిట్టూర్పులా ఉంది. నాకు మూలాగా ఉందిలే. నువ్వు చూడు బేబీ, నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ ఎప్పుడు మాట వినాలి. నా మాట కాదనుకో, ఒక్క గంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాడితో సరసాలాడుతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు. మీరు దాంతోనే సంసారం చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్వీట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్వీట్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు, నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్వీట్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మ నెల తప్పింది. అది నెల తప్పిందా? ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోలే. హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కట్టమంటారు నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారు అన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది. హలో, బీ కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం ఎడిల్ చేయండి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి, పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలన్న మటన్ గడపడరా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.